ఇది మీకు తెలుసా? హనుమాన్ జెండాలు కారుకి బైకులకి ఎందుకు పెట్టుకుంటారో? ఇలా పెట్టుకోవడం వెనుక ఏమైనా కథ ఉందా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథానికి రక్షణగా హనుమాన్ జెండా రూపంలో ఉంటాడు. యుద్ధం ముగిశాక నీ కార్యం దిగ్విజయంగా పూర్తి అయింది, రక్షణగా ఉన్నందుకు కృతజ్ఞతలు హనుమ అని కృష్ణుడు హనుమాన్కి చెప్తాడు. హనుమాన్ వచ్చిన పని పూర్తి అవడంతో రథం పైన ఉన్నటువంటి జెండా నుండి వెళ్లిపోతాడు. హనుమాన్ రథం విడిచిన వెంటనే ఆ రథం కాలి బూడిద అయిపోతుంది. ఇలా అయింది ఏమిటని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. ఓ అర్జున, యుద్ధంలో రథం మీద పడిన అనేక దివ్యాస్త్రాలు హనుమాన్ శక్తి ముందు పనిచేయలేకపోయాయి. హనుమాన్ లేకపోతే ఈ రథం ఎప్పుడూ కాలిపోయేది. ఇదంతా హనుమంతుడి శక్తి అని చెబుతాడు. యుద్ధంలో హనుమాన్ జెండాపై కపిరాజుగా ఉండి అర్జునుడి రథాన్ని రక్షించినట్లు తమ వాహనాలు కూడా కాపాడతాడని నమ్మకంతో అలా జెండాలు పెట్టుకుంటారు. ఇది హనుమాన్ జెండాల వెనుక ఉన్న కథ. జై హనుమాన్. Download ShareChat.